నారాయణ కాలేజీలో జరిగిన విధ్వంసానికి గల కారణాలేంటి? నిజంగానే విద్యార్థులు రెచ్చిపోయారా, లేకపోతే ఎవరినైనా వాళ్ళని ప్రోత్సహించి ఈ విధంగా దాడికి పాల్పడ్డారా? ఎందుకంటే ఒకసారి మనం చూస్తే కూడా చాలా భయంకరమైన పరిస్థితి. పైన 4th ఫ్లోర్లో అంటే 4వ అంతస్తు పైన ఉన్న వాటర్ ట్యాంకులను కూడా మనం చూస్తున్న వీటిని పగలగొట్టి కిందికి పడేశారంటే మంచాలు, వాటర్ హీటరు దేన్ని వదలకుండా వాళ్ళు బట్టలు, బుక్స్ పెట్టుకోవాల్సిన డబ్బాలను కూడా వాళ్ళు కింద పడేశారు. ఏవి వాటిని వదలలేదు. ఇంతమంది విద్యార్థుల్లో ఏ ఒక్కరు కూడా కనీసం మేనేజ్మెంట్కి, ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ కావచ్చు, వార్డెన్ కావచ్చు, ఎవరికి కూడా సరైన ఎందుకు సమాచారం ఇవ్వలేదు అంటే వీళ్ళంతా కూడా పక్కా ప్రణాళిక ప్రకారం కావాలని చేయాలనుకున్నారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కాలేజీకి సంబంధించిన యాజమాన్యం మాత్రం ఇంకా ఎవరు మాట్లాడలేని పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఇక్కడికి రామరాజు గారు వచ్చారు. ఆయన ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన అడుగుదాం ముందుగా అసలు ఏంటి ఈ సంగతి, ఈ విధ్వంసానికి సంబంధించి. ఏంటి సార్ మీరు ఏమనుకుంటారు? మొత్తం చెక్ చేశారు, ఏమనుకుంటారు? ఇంత దారుణంగా సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఇంత భయంకరంగా ఎందుకు విధ్వంసం సృష్టించారు? మీరు చెప్పినంత ఇబ్బంది అయితే లేదు, కానీ పిల్లలు హాలిడేస్ కోసం గొడవ చేసినట్టు కానీ ఇచ్చి పంపించారు అంతే, అంత మించి విషయం లేదు. అంటే వాటర్ ట్యాంకులు, పడుకునే మంచాలు, చదువుకునే బుక్స్ ట్యాంక్ కింద పడేసి ఉంటారు అంతే. దాని పెద్ద పనికైనా వాటర్ ట్యాంక్ అని ఇరిగిపోయిన మంచం వేసి ఉంటారు తప్పితే అంత మించి మొత్తం. అంటే ఇన్ని మంచాలు అన్ని కూడా ఏవి అంటే జల్ల ఏది చిన్నవాడు పనికి రాకపోయినా మనం సపరేట్ పెట్టేస్తాం, దాన్ని వేసేది తప్పితే ఇబ్బంది ఏమి లేదు. మొత్తం విద్యార్థులు అందరూ కలిసి చేసినట్లు తెలుస్తుంది. ఎవరు కూడా ఒక్కరు కూడా సమాచారం. హాలిడేస్ అంటే పిల్లలు సంతోషపడతారు సార్. మరి ఎందుకు 4 రోజుల పాటు సెలవులు వచ్చినాయి? మరి ఎందుకు ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ ఇవ్వలేదు వాళ్ళకి హాలిడేస్? అంటే యాక్చువల్గా మనకి రెసిడెన్షియల్లో ప్రతిసారి పంపించిన ఒక 4 రోజులు షెడ్యూల్ డ్యామేజ్ అవుతుంటుందని ఒక రోజు రిలాక్సేషన్ ఇస్తాం. పేరెంట్స్కి ఏమన్నా కనుక వస్తే వాళ్ళని అక్కడికి రమ్మంటా చెప్తే ఒకేసారి వెళ్ళిపోతే వీక్ షెడ్యూల్ పోతూ ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిక్స్డ్ షెడ్యూల్లో మాకు టైం టేబుల్లో హాలిడేస్ ఉంటే దాని ప్రకారం ఇస్తాం. దీని ప్రకారం 2 రోజులు ఇచ్చున్నాం. పోయినోళ్ళు పోయారు, పోనోళ్ళు ఒకళ్ళారా అంటే వాళ్ళే గొడవ చేశారు. ఇప్పుడు మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు మీరు హాలిడేస్లో కనుక పంపించి ఉంటుంటే ఇప్పుడు కాలేజ్ రెగ్యులర్గా జరిగేది. చిన్న వయసులో సర్వసాధారణ కాస్త కొంచెం అల్లరి చేస్తారు. దాన్ని మనం అంత పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం లేదు. న్యాచురల్ ఫెనామినా ఆఫ్ ద టీనేజ్ స్టూడెంట్. ఇప్పుడు ఏం చేయబోతున్నారు సార్ మీరు? పిల్లలకి ఏమన్నా ఇచ్చే మళ్ళీ రేపు వచ్చేస్తారు, వాళ్ళ క్లాస్ కూడా జరుగుతుంది. మళ్ళీ రేపటి నుండి యథావిధిగా సాగుతాయి క్లాసెస్ అనేది రామరాజు గారు చెప్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులందరినీ కూడా ఇక్కడ నుండి పంపించాము, హాలిడేస్ ఇచ్చామంటారు. అంటే 4 రోజుల పాటు ప్రభుత్వం ఇచ్చిన సెలవుల్లో ఎక్కడా కూడా వాళ్ళకి సంబంధం అంటే వాటిని పట్టించుకోకుండా ఉండడం, విద్యార్థులని చదువుకోవాలంటూ కూడా చెప్పడం ద్వారానే ఈ సంఘటన జరిగిందనేది ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఆ 4 రోజుల్లో ఏ ఒక్క రోజు కనుక పంపించి ఉంటే మాత్రం ఇబ్బంది ఉండేది కాదు. ఇంత దారుణ సంఘటన